మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఇరాన్ యుద్ధం కారణంగా రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు కొనుగోలుకు ఇచ్చిన మినహాయింపుల్ని పొడిగించేది లేదని అమెరికా తేల్చెప్పింది. ఈ నిర్ణయంతో భారత్ మళ్లీ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇచ్చిన తాత్కాలిక ఊరట గడువు ముగియడంతో భారత్కు చమురు కష్టాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఆంక్షలు ఉన్నా రష్యా, ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఇచ్చిన మినహాయింపులను పునరుద్దరించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. మార్చి 11కు ముందు సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని, ఆ గడువు ఇప్పటికే ముగిసిందని వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో 20% ముడి చమురు రవాణా జరిగే హోర్మోజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షల కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో ధరలు పెరగకుండా అమెరికా ఈ తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. రష్యా చమురు కొనుగోళ్లపై ఇచ్చిన 30 రోజుల లైసెన్స్ గడువు ఏప్రిల్ 11తో ముగియగా, ఇరాన్ చమురు మినహాయింపు గడువు ఏప్రిల్ 19తో ముగియనుంది. అమెరికా ఇచ్చిన మినహాయింపుల కారణంగా భారత్ భారీగా లబ్ధి పొందింది. ఈ మినహాయింపుల సమయంలో భారతీయ రిఫైనరీలు సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురుకు ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. జనవరిలో అమెరికా ఒత్తిడితో రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి రష్యన్ కంపెనీల నుంచి కొనుగోళ్లు తగ్గించిన రిలయన్స్ వంటి భారతీయ దిగ్గజ సంస్థలు మినహాయింపులు రాగానే తిరిగి భారీగా కొనుగోళ్లు ప్రారంభించాయి. అంతేకాకుండా దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత 2 సూపర్ ట్యాంకర్ల ద్వారా ఇరాన్ క్రూడాయిల్ భారత తీరాలకు చేరుకోవడం విశేషం. ఒకప్పుడు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 11.5% వాటా ఇరాన్దే. ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఈ మినహాయింపులపై అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు రోజుకు $150 బిలియన్ అదనపు నిధులు సమకూర్చినట్లేనని డెమోక్రాట్ సెనేటర్లు మండిపడ్డారు. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్ మెషిన్కు సాయం చేయడమేనని దుయ్యబట్టారు. ఈ రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తన విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఇరాన్పై మళ్లీ గరిష్ట ఒత్తిడి పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తూ ఉండటంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది.